प्रदाता ज्ञान प्रदीपा ई ब्रतुकंत नीकै समर्पिंतुनैया जीवन प्रदाता ज्ञान प्रदीपा ई ब्रतुकंत नीकै समर्पिंतुनैया ना प्राणानि कन्ना प्राणं नीवे ना प्राणानि कन्ना प्राणं नीवे ఇలా నన్ను నేనే సమర్పించుకుందు జీవన ప్రదాత జ్ఞాన ప్రదీప ఈ బ్రతుకంత నీకై సమర్పింతునయ్యా ओम शांति। मीठे बच्चे, अभी तुम संगम पर हो। तुम्हें पुरानी दुनिया से ताल्लुक तोड़ देना है, क्योंकि यह पुरानी दुनिया अब ख़त्म होनी है। మధురమైన పిల్లలు, మీరిప్పుడు సంగమ యుగంలో ఉన్నారు. మీరు పాత ప్రపంచంతో సంబంధము తెంచుకోవాలి. ఎందుకంటే ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తం అవనున్నది. ప్రశ్న, संगम की कौन सी विशेषता सारे कल्प से न्यारी है? సంగమ యుగంలోని ఏ విశేషత మొత్తం కల్పం కన్నా అతీతమైనది? संगम की ही विशेषता है पढ़ते यहाँ हो, प्रारब्ध भविष्य में पाते हो. సంగమ యుగంలోదే విశేషత ఏమిటంటే మీరు ఇక్కడ చదువుకుంటారు, ప్రారబ్ధము భవిష్యత్తులో పొందుతారు. सारे कल्प में ऐसी पढ़ाई नहीं पढ़ाई जाती जिसकी प्रारब्ध दूसरे जन्म में मिले. మొత్తం కల్పంలో ఎప్పుడు ఇటువంటి చదువు ఎవ్వరూ చెప్పరు. దాని ప్రారబ్ధము తర్వాత జన్మలలో లభించుతుంది. अभी तुम बच्चे मृत्युलोक में पढ़ रहे हो అమర్లోక్ के लिए. ఇప్పుడు మీరంతా మృత్యులోకంలో చదువుకుంటున్నారు, అమర్లోకం కోసం. और कोई दूसरे जन्म के लिए पढ़ता नहीं. వేరెవ్వరూ కూడా తర్వాత జన్మల కోసము చదువుకోరు. पाठ, दूर देश का रहने वाला आया देश पराई में. దూరదేశవాసి పరాయి దేశంలో వచ్చారు అని. ఓం శాంతి. दूर देश का रहने वाला कौन है? దూరదేశంలో ఉండేది ఎవరు? यह तो कोई भी जानते नहीं. ఇది ఎవరికి కూడా తెలియదు. क्या उनको अपना देश नहीं है जो पराई देश में आए हैं? మరి పరాయి దేశంలో వచ్చారంటున్నారు, ఆయనకు తన దేశం లేదా? वह अपने देश में नहीं आते हैं. ఆయన తన దేశంలో రారా? यह रावण राज्य पराया देश है ना. ఈ రావణ రాజ్యము పరాయి దేశం కదా. क्या शिव बाबा अपने देश में नहीं आते हैं? शिव बाबा తన దేశంలో రారా? సరే, శివ్ బాబాకి ఈ రావణ రాజ్యం పరాయి దేశం. మరి రావణాసుడికి పరాయి దేశం ఏది? అదే దేశము రావణాసుడికి పరాయి దేశము. అంటే రావణాసుడు రావడానికి వీలు కాని దేశము పరాయి దేశం కదా. మిమ్మల్ని రానివ్వం మా భారతదేశంలో, మిమ్మల్ని రానివ్వం మా పాకిస్తాన్లో అంటే అది పరాయి దేశం కదా. అలాగా రావణాసుడికి రావడానికి కుదరని పరాయి దేశం ఏది? సత్యయుగమే. సత్య త్రేతాయుగాలు స్వర్గంలో రావణాసుడికి పరాయి దేశం. మరి శివ్ బాబాకి పరాయి దేశం ఏది? ఆయన పరాయి దేశంలో కూడా వస్తారు. శివ్ బాబాకి పరాయి దేశము రావణ రాజ్యము, ఆయన పరాయి దేశంలో వస్తారు. शिव बाबा का अपना देश कौन सा है, पराया देश कौन सा है?
శివబాబాకి తన దేశం ఏది, పరాయి దేశం ఏది? రావణాసుడు పరాయి దేశంలో రావడానికి అస్సలు ససెమిర కుదరదు. కానీ శివబాబా పరాయి దేశంలో కూడా వస్తారు. ఎందుకంటే రావణాసుడు శివబాబా పిల్లల్ని ఇక్కడ బందీ చేసి పెట్టాడు కదా, అందుకని శివబాబా ఎట్లన్నా ఇక్కడ వస్తారు. దేనికి? విడిపించడానికి. బాబా పరాయి దేశంలో వస్తారు. మరి ఆయన దేశం ఏది? తన దేశాన్ని స్థాపన చేయడానికి వస్తారు. కానీ ఆయన తన దేశంలో స్వయంగా వస్తారా? రారు. దీని గురించి మీరు మననం చేయండి. తన దేశాన్ని స్థాపన చేయడానికి ఆయన వచ్చారు. తన దేశంలో తను స్వయంగా వస్తారా అంటే రారు. ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం. రావణాసుడి యొక్క పరాయి దేశం చెప్పడం సులువే. రామరాజ్యంలో ఎప్పుడు రావణాసుడు ఉండడు. బాబా రావణాసుడి యొక్క దేశంలో కూడా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే రావణ రాజ్యాన్ని మార్చటం కోసం. ఇది సంగమ యుగము. అది సత్యయుగంలో కూడా రావణాసుడు సత్యయుగంలో కూడా రారు. శివబాబా సత్యయుగంలో కూడా రారు, కలియుగంలో కూడా రారు, సంగమ యుగంలో వస్తారు. మరి సంగమ యుగంలో బాబా వస్తారు. అందుకని ఇప్పుడు ఈ దేశము రాముడిది కూడా ఇదే దేశము, రావణాసుడిది కూడా ఇదే దేశము. ఈ తీరమేమో రాముడిది, అవతల తీరమేమో రావణాసుడిది. అంటే కలియుగానికి సంగమ యుగానికి మధ్యలో కలియుగానికి సత్యయుగానికి మధ్యలో సంగమ యుగం అయితే, అటు తీరమేమో రావణాసుడిది కలియుగము, ఇటు తీరమేమో రాముడిది సత్యయుగము. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అంటే మధ్యలో ఉన్నారు, సంగమ యుగంలో ఉన్నారు. ఇటు లేరు, అటు లేరు. మేము సంగమ యుగంలో ఉన్నామని అనుకోవాలి ఎప్పుడు కూడాను. మనకు అటువైపు సంబంధం లేదు. ఎటువైపు? కలియుగం వైపు సంబంధం లేదు. బుద్ధిలో నుంచి పాత ప్రపంచంతో సంబంధము తెంచుకోవాలి. ఉండడం అయితే ఇక్కడే ఉంటున్నారు, కానీ సంబంధము తెంచుకోవాలి. ఎందుకంటే బుద్ధిలో తెలుసు ఈ పాత ప్రపంచము ఖతం అయిపోతుంది అని. ఆత్మ అంటుంది ఇప్పుడు నేను సంగమ యుగంలో ఉన్నాను. బాబా కూడా వచ్చారు. ఆయన్ని నావికుడని అంటారు. మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఎలా వెళ్తున్నాము? ఎలా వెళ్తున్నామంటే యోగంతో. అయితే యోగం కోసము జ్ఞానం కూడా కావాలి. జ్ఞానం కోసం కూడా జ్ఞానం కావాలి, యోగం కోసం కూడా జ్ఞానం కావాలి. యోగం కోసము బాబా వివరిస్తారు, స్వయాన్ని ఆత్మగా భావించండి, బాబాని స్మృతి చెయ్యండి అని. ఇది కూడా జ్ఞానమే కదా. జ్ఞానం అంటే వివరించడం. బాబా తన సలహా ఇవ్వడానికి వచ్చారు. ఆయన చెప్తున్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మే 84 జన్మలు తీసుకుంటుంది. బాబా పిల్లలకి విస్తారంగా వివరిస్తారు. ఇప్పుడు ఈ రావణాసుడు రాజ్యము ఖతం అయిపోనున్నది. ఇక్కడ కర్మ బంధనాలు ఉన్నాయి, అక్కడ కర్మ సంబంధాలు ఉన్నాయి. బంధన అనేది దుఃఖదాయకమైన మాట, సంబంధము సుఖాన్ని ఇచ్చేది. ఇప్పుడు కర్మ బంధనాల్ని తెంచుకోవాలి. బుద్ధిలో ఉంది మనం ఈ సమయంలో బ్రాహ్మణుల సంబంధంలో ఉన్నాము, తర్వాత దైవీ సంబంధంలోకి వెళ్తాము. బ్రాహ్మణుల సంబంధంలో ఉన్నాం, దైవీ సంబంధంలోకి వెళ్తాము. బ్రాహ్మణ సంబంధంలో ఉండేది ఒకే ఒక జన్మలో,
తర్వాత 8 జన్మలు, 12 జన్మలు ఏ సంబంధంలో? బ్రాహ్మణ సంబంధంలో ఉండేది ఒక జన్మలో. తర్వాత 8 జన్మలు, 12 జన్మలు ఏ సంబంధంలో? దైవీ సంబంధాలలో ఉంటారు. బ్రాహ్మణ సంబంధము ఒక జన్మ. ఈ జ్ఞానము బుద్ధిలో ఉంది. అందుకే కలియుగి చీచి కర్మబంధనాలతో ఒక విధంగా అసహ్యం ఉంది. ఈ ప్రపంచం యొక్క కర్మబంధనాలలో మనం ఇంకా ఉండేది లేదు. మనకి బుద్ధి లభించింది. ఇవన్నీ ఆసురి కర్మబంధనాలు అని. మనం కూడా గుప్తంగా ఒక యాత్రలో ఉన్నాము. ఈ బాబా యాత్ర నేర్పించారు. మళ్ళీ ఈ కర్మ బంధనాల నుంచి అతీతంగా అయిపోయి మనం కర్మాతీతంగా అయిపోతాము. యాత్ర మనకు బాబా నేర్పించారు కదా. దీంతో ఏమవుతుంది? కర్మ బంధనాల నుంచి అతీతంగా అయిపోయి కర్మాతీతంగా అయిపోతాం. ఈ కర్మ బంధనాలన్నీ ఇప్పుడు తెగిపోయేదే ఉంది. అంటే మనము శరీరం విడిచిపెట్టేసిన తర్వాత అన్ని కర్మబంధనాల నుంచి అతీతం అయిపోతాం. ఇంకా ఏముంటాయి? కానీ శరీరం విడిచిపెట్టిన తర్వాత, చనిపోయిన తర్వాత ఎట్లన్నా బంధనాల నుంచి అతీతం అయిపోతాం. కానీ యోగి ఆత్మలు ఏమవ్వాలి? శరీరంలో ఉండగానే కర్మబంధనాల నుంచి అతీతంగా, కర్మాతీతంగా అవ్వాలి. అలా అయిన దానికే ఉన్నతమైన పదవి వస్తుంది. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆత్మ ఎలాగ అన్ని కర్మ సంబంధాలు, బంధనాల నుంచి అతీతం అయిపోతుందో, అలాగా ఇప్పుడు మనం శరీరంలో ఉండగా కూడా అన్ని కర్మ బంధనాల నుంచి అతీతం అయిపోవాలి. మన బుద్ధి, మన మనసు అంత అతీతం అయిపోవాలి. అవ్వగలదా? ఎక్కడ అవుతుంది? ఎప్పుడు చూడు ఆ దేహ సంబంధికులు వీళ్ళు వాళ్ళు జ్ఞాపకం వస్తుంటే ఇంకేం అతీతం అవుతుంది? ఎంత దేహ సంబంధాలు అన్నిటి నుంచి మనసు విడిపోతే అంతగా మనము కర్మాతీతంగా అవ్వగలుగుతాం. బాబా చెప్తున్నారు కదా, ఇవన్నీ కర్మ బంధనాలు అని చెప్తున్నారు కదా. సత్యయుగంలో కర్మ సంబంధాలు ఉంటాయి. ఇక్కడ మనము ఈ శరీరంలో ఉండగా కర్మాతీతంగా అవ్వాలి. కర్మబంధనాలు అన్నిటి నుంచి అతీతం అవ్వాలి. అవ్వగలమా? జ్ఞానం తెలుసుకుంటున్నాము, మీకు బుద్ధి లభించింది కదా అంటున్నారు బాబా. మరి జ్ఞానం తెలుసుకున్న తర్వాత కూడా అన్ని కర్మబంధనాలకి అతీతంగా మనసు అవ్వకపోతే ఇంకేం కర్మాతీత స్థితి వస్తుంది? మనకి వస్తుందా? బ్రహ్మబాబాకైతే ఎప్పుడో సంగమయుగంలో లాస్ట్ స్టేజ్ వరకు కాకుండా ముందు నుంచి అన్ని కర్మబంధనాల నుంచి ఆయన అతీతమే అయిపోయారు కదా. అయ్యారా లేదా? అన్ని కర్మబంధనాల నుంచి బాబా ముందే అతీతం అయిపోయారు. ఏ దేహ సంబంధాలతో, ఎవరితో ఏ రకమైన మోహము బ్రహ్మబాబాకి లేదు కదా. ఉందా? బాబా యజ్ఞంలో అందరితో ఎలా సేవ చేయించారో, తన సంబంధికులు ఎవరు యజ్ఞంలో ఉన్నారో వాళ్ళతో కూడా అలాగే చేయించారు. అది మీకు తెలుసు కదా. యశోదమాత ఏం సేవ చేసేవారో తెలుసా యజ్ఞంలో? యశోదమాత ప్రతిరోజు కిచెన్లో వంట చేయడం అయిపోయిన తర్వాత అన్ని రోటీ పెనాలన్నీ తోమడము, కిచెన్ అంతా సాఫ్ చేయడము, ఈ పనంతా యశోదమాత చేసేవారంట. అంటే ఎంత బాబా కర్మ సంబంధాల నుంచి అతీతం అయిపోయారు చూడండి. అలాంటి డ్యూటీలు ఇచ్చారు వాళ్ళకి. బాబా కొడుకు నారాయణ దాదా కూడా యజ్ఞంలో బాబా అంత సేవ చెప్పి చేయిస్తుంటే తట్టుకోలేక వెళ్ళిపోయారు ఆయన. బాబా ఏమనుకున్నారు? అందరు ఎలా చేస్తారో వీళ్ళు కూడా అలా చేయాలని. ఎక్స్ట్రా ఏం లేదు. అంత అతీతం మనం అయిపోగలమా? చెప్పండి, అంత అతీతం అవ్వగలమా? యశోదమాతని బాబా ఎవరైతే కుమారీలు ఉన్నారో వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా పెట్టారు యశోదమాతని. ఇప్పుడు ఎవరన్నా ఉంటే అట్లా చేస్తారా? యశోదమాత బ్రహ్మబాబాకి యుగల్, కుంజదాది కుమారి, కుంజదాది దగ్గర సేవదారిగా ఉన్నారు. ఎవరు? యశోదమాత పాట్నాలో.
ఎంత విశేషం చూడండి. ఈ కుమారీలు క్లాసులకు వెళ్ళేవారట. యశోదమాత టోలీ తయారు చేయడము, యజ్ఞంలో సేవలన్నీ చేసుకోవడము చేసేవారట. ఒకరోజు బాగా వర్షం వస్తుంటే వీళ్ళు కుమారీలు వర్షం వస్తుంది కదా ఇంకెవరు క్లాస్కి రారు అని వేరే చోట క్లాస్కి వెళ్ళాలి. గురువారం రోజు అక్కడ క్లాస్ చేసి టోలీ పెట్టాలి. వీళ్ళేమో గురువారం అయినా సరే వర్షం వస్తుంది కదా ఇంకెవరు రారని చెప్పేసి ఎందుకు వర్షంలో వెళ్ళడం మానేశారంట. అప్పుడు యశోదమాత తయారయ్యి ఒక డ్రెస్ బ్యాగ్లో పెట్టుకొని టోలీ తయారు చేసుకొని తీసుకొని వెళ్ళి తనకు వచ్చినట్లుగా క్లాస్ చెప్పి ఇద్దరు ముగ్గురు వస్తే కూడా అక్కడ వెళ్ళి డ్రెస్ మార్చుకొని క్లాస్ చేసి ఆ వచ్చిన ఒకరిద్దరికి టోలీ పెట్టి వచ్చారంట. వీళ్ళు వెళ్లకుండా వదిలేస్తే అప్పుడు వెళ్ళారు. అలాగా యశోదమాత కుమారి దగ్గర ఉండి సేవ చేసేవారు. ఇప్పుడైతే ఎవరైనా ఉంటే అస్సలు అలా చేయరు. ఇప్పుడు ఏం లేకపోతే కూడా ఒకరితో ఒకరు పోటీ పడిపోతున్నారు. మేమేం తక్కువనా వాళ్ళేం ఎక్కువనా ఇట్లా అనుకుంటున్నారు కదా. వాళ్ళు కుమారి అయితే ఏంటి, మేము మాత అయితే ఏంటి అన్నట్టు పోటీ పడిపోతున్నారు. అసలైతే బాబా ఏం చెప్తారు, కుమారీలకి ఎక్కువగా గౌరవం ఇస్తారు, కుమారీల్ని ముందు ఉంచాలి, కుమారీలు గౌరవం ఇవ్వాలి అని బాబా అంటారు. కానీ మాతలకు అలా ఇష్టమవుతుందా? ఇష్టమవుతుందా? కుమారీలకి విలువ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ప్రపంచం ఏమీ తెలియని స్టేజ్లో వాళ్ళు బాబా దగ్గర వచ్చి అర్పణ అయ్యారు కదా, ఆ గౌరవం ఎప్పుడు ఇవ్వాలి. కానీ ఇప్పుడు మాతలు కూడా కుమారీలతో పోటీ పడతారు. వాళ్ళేమి ఎక్కువ మేమేం తక్కువ అంటారు. రైటే, బాబా ఏమంటారంటే మాతలు కుమారీలని కాదు, మాతలు కూడా చాలా బాగా సర్వీస్ చేస్తుంటే వాళ్ళని కూడా గౌరవించాలి అని అంటారు. మరి జానకి దాది అంత సేవ చేశారు కాబట్టి జానకి దాదికి గౌరవం ఇచ్చారు కదా, కుమారీల కంటే ఎక్కువగా ఇవ్వలేదా? అయినా కూడా ముందు కుమార్కా దాదికి బాధ్యత ఇచ్చారు, జానకి దాదికి ఇవ్వలేదు కదా. బాబా తర్వాత ఎవరికి ఇచ్చారు? కుమార్కా దాదికి ఇచ్చారు, జానకి దాదికి ఇవ్వలేదు కదా. కుమార్కా దాది తర్వాత జానకి దాదికి వచ్చింది బాధ్యత. అంతే తప్ప ముందు మాత్రం ఎవరికి ఉంది? కుమార్కా దాదికే ఉంది. దీది ఉన్నా సరే హెడ్గా ఎవరిని పెట్టారు బాబా? ముందు దాది, వెనకాల మన్మోహిని దీది. మన్మోహిని దీది మాతే. అలాగా యజ్ఞం మనము తప్పకుండా ఆ గౌరవము కుమారీలకి ఇవ్వాలి. అలా ఏం లేదు, ఎవరు అందరి ముందే అట్లా అనుకోకూడదు. ఏమైంది ఇప్పుడు బాబా గౌరవం ఇమ్మన్నారు, ఇస్తే ఏం నష్టం? ఇప్పుడు నష్టం ఏం లేదు కదా, ఇంకా మన గౌరవం పెరుగుతుంది. కానీ యశోదామాత మాత్రము చాలా స్పెషల్ ఎగ్జాంపుల్ అన్నమాట. యశోదామాత ఎక్కడ యశోదామాత, ఎక్కడ కిచెన్లో క్లీనింగ్ చేయడము, ఎక్కడ కుమారీలు వెనకాల ఉండడము. ఆమె లౌకికంలో ఏ రోజుల్లో? 1936లో. ఆ రోజుల్లోనే పని వాళ్ళకి నెలకి 5 రూపాయలు జీతం ఇచ్చి పనికి పెట్టుకునేవారంట. 2 ఉండేవారంట పనివాళ్ళు. 36లో 5 రూపాయలంటే చాలా ఎక్కువ. నాకు తెలిసి 70వ సంవత్సరంలోనూ దానికంటే కొద్దిగా ముందేనో, ఒక 2-3 సంవత్సరాల ముందు, 70లో దానికంటే 2-3 సంవత్సరాల ముందు మా నాన్నగారికి అమ్మగారికి 70 రూపాయలు జీతం వచ్చేది. 80 రూపాయలు 70 రూపాయలు జీతం వచ్చేది. అంటే 68లోనే 70 రూపాయలు జీతం వస్తే ఇల్లంతా నడుస్తుంటే, బ్రహ్మబాబా వాళ్ళు 36వ సంవత్సరంలో 5 రూపాయలు ఇచ్చి పనివాడిని పెట్టుకున్నారంటే ఎంత హై లెవెల్ చూడండి, చాలా ఎక్కువ అన్నట్టు. అలాంటి యశోదమాత యజ్ఞంలో వచ్చి ఏం చేశారు? కిచెన్లో అన్నీ క్లీనింగ్ చేశారు వంట తర్వాత. మళ్ళీ వెళ్ళి కుమారీల వెంట సేవధారిగా ఉన్నారు. కుమారీల వెనకాల సహకరించడానికి ఉండేవారు. అలా అయితే ఈ రోజుల్లో మాతలు ఎవ్వరు మాత్రం ఉండరు. అంత హై క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి అంత ఎవరి వెనకాలన్నా అసిస్టెంట్గా ఉండేలాగా మాత్రం ఇప్పుడు ఎవరు బలిహారం అవ్వరు. అవుతారా? మేం తక్కువేంటి వాళ్ళు ఎక్కువేంటి అన్నట్లుగా దేహాభిమానంలోకి వచ్చేస్తున్నారు. ఏమైనా కానీ కుమారీలకి విలువ ఇవ్వవలసిందే. యజ్ఞంలో బాబా మొత్తం బ్రాహ్మణ్ పరివారంలో కుమారీలకి విలువ ఇచ్చారా లేదా?
ఇవ్వాల్సిందే కూడా. నేనే ఎక్కువ వాళ్ళకంటే అని ఎవరు మాతలు కూడా అనుకోవడానికి వీల్లేదు. ఎంతైనా త్యాగం చేయను. యశోదమాత కంటే త్యాగం చేసేది ఏం లేదు కదా. కర్మ బంధనాలు, కర్మ సంబంధాలు అన్నిటి నుంచి అతీతంగా అయితేనే మనము ఇక్కడ కర్మాతీతంగా అవుతాం. చనిపోయిన తర్వాత అందరు కర్మాతీతమే కదా. అందుకే బాబా ఏమంటారు, ఇక్కడ చనిపోండి ముందు మరి జీవ, ఇక్కడ చనిపోతే అప్పుడు కర్మాతీతంగా స్థితి వస్తుంది. అన్ని సంబంధాల నుంచి అన్నిటి నుంచి అతీతం అయిపోండి. బ్రహ్మబాబా అలాగ అయిపోయారు, అన్ని సంబంధాల నుంచి అతీతంగా. బ్రహ్మబాబా తన కూతురుతో ఏం సేవ చేయించేవారు తెలుసా? కార్లు రిపేర్ చేయించడం. ఆమె సరదాగా నేర్చుకుంటే సరే నువ్వు కారు నువ్వే రిపేర్ చేయని ఆమెతో కార్ అంతా క్లీన్ చేయించేవారు. ఆమె సరదాగా చెప్పులు కుట్టడం నేర్చుకుంటే నిర్మశాంతదాది అందరికీ చెప్పులు కుట్ట అనేవారు. అలాగనమాట. తన కూతురుతో కూడా బాబా అలా సేవ చేయించారు. ఎక్కడ కూడా వదలలేదు బాబా. ఓన్లీ బ్రజేంద్ర దాది మాత్రం బొంబేలో సేవలో ఉన్నారు. అది బాబా యాత్ర నేర్పించారు. మళ్ళీ కర్మబంధనాల నుంచి అతీతంగా అయ్యి మనం కర్మాతీతంగా అయిపోతాము. ఈ కర్మబంధనాలన్నీ ఎలాగైనా తెగిపోయేదే ఉంది. మీరు పట్టుకున్న అవేమీ ఉండవు. మనము బాబాని స్మృతి చేస్తాము, పవిత్రులయ్యి సృష్టి చక్రాన్ని అర్థం చేసుకొని చక్రవర్తి రాజుగా అవడం కోసం చదువుకుంటున్నాము. దాని లక్ష్యం కూడా ప్రాలబ్ధం కూడా కావాలి కదా. మీకు తెలుసు, మనకి చదివించేవాడు బేహద్ తండ్రి. బేహద్ తండ్రి మనకు 5000 సంవత్సరాల క్రితం కూడా చదివించారు. ఇది డ్రామా కదా. కల్పపూర్వం ఎవరికి చదివించానో వాళ్ళకి ఇప్పుడు కూడా చదివిస్తాను. వస్తూ ఉంటాను, వృద్ధి అవుతూ ఉంటుంది. అంటే ఇంకా వస్తూ ఉంటారు, వృద్ధి అవుతూ ఉంటుంది. అందరూ సత్యయుగంలోకే ఏం వెళ్ళరు కదా. మిగతా అందరూ పరంధామానికి ఇంటికి తిరిగి వెళ్తారు. ఇటువైపు నరకం ఉంది, అటువైపు స్వర్గం ఉంది. ఆ చదువులోనైతే మేము ఇక్కడ చదువుకుంటున్నాము, తర్వాత ప్రాలబ్ధం కూడా ఇక్కడే పొందుతామని వాళ్ళకి తెలుసు. మనం ఇక్కడ సంగమయుగంలో చదువుకుంటున్నాము, దీని ప్రాలబ్ధం మనము ఎక్కడ పొందుతాము? కొత్త ప్రపంచంలో దొరుకుతుంది. ఇది చాలా కొత్త విషయం. ఇక్కడ సంగమయుగంలో చదువుకుంటున్నాము, ఈ చదువు యొక్క ప్రాలబ్ధము కొత్త ప్రపంచంలో దొరుకుతుంది. ప్రపంచంలో ఇంకెవ్వరు ఈ విధంగా చెప్పరు, మేము ఈ జన్మలో చదువుకుంటున్నాం, తర్వాత జన్మలలో దీని ఫలితం వస్తుంది అని. మీకు ఈ చదువు ప్రాలబ్ధం తర్వాత జన్మలో దొరుకుతుంది. ఈ జన్మలో తర్వాత జన్మలలో ప్రాలబ్ధాన్ని పొందాలి. ఇది కేవలము సంగమయుగంలోనే జరుగుతుంది. బాబా కూడా సంగమయుగంలోనే వస్తారు. మీరు పురుషోత్తములు అవ్వడానికి చదువుకుంటున్నారు. ఒకే ఒకసారి భగవంతుడు జ్ఞానసాగరుడు వచ్చి చదివిస్తారు, కొత్త ప్రపంచము అమరపురిలోకి వెళ్ళడానికి. ఇది కలియుగము, మృత్యులోకము. మనము సత్యయుగం కోసం చదువుకుంటున్నాం, నరకవాసి నుండి స్వర్గవాసిగా అవ్వడం కోసం. ఇది పరాయి దేశము, అది మన దేశము. ఆ మన దేశంలో బాబా రావాల్సిన అవసరం ఉండదు. అది మన దేశం, కానీ అక్కడ బాబా రావాల్సిన అవసరం ఉండదు. ఆ దేశము కేవలము పిల్లల కోసమే ఉంది. అక్కడ సత్యయుగంలో రావణాసుడు వచ్చేదే ఉండదు. ఇంకా రావణాసుడు మాయమైపోతాడు. ఇంకా తర్వాత ఎప్పుడో ద్వాపర యుగంలో వస్తాడు. బాబా కూడా మాయమైపోతాడు. సత్యయుగంలో రావణాసుడు మాయమైపోతాడు, బాబా కూడా మాయమైపోతారు. సత్యయుగంలో ఎవ్వరికీ ఆయన గురించి తెలియదు. మరి ఇంకా స్మృతి ఏం చేస్తారు? సత్యయుగంలో బాబా కూడా మాయమైపోతారు, ఎవ్వరికి ఆయన గురించే తెలియదు అసలు.
ఇంకా స్మృతి ఏం చేస్తారు? సుఖం యొక్క ప్రారంధం పూర్తయిపోయినప్పుడు రావణ రాజ్యము మొదలవుతుంది. దాన్ని పరాయ దేశమని అంటారు. సుఖం ప్రారంధం పూర్తయిపోయిన తర్వాత రావణ రాజ్యం మొదలవుతుంది. ఒకసారి నాకు డౌట్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారంటారు కదా. అయితే స్వర్గానికి వెళ్తే ఇంకా స్వర్గంలోనే ఉంటారా అని అడిగాను నేను. ఒకసారి పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళారనుకోండి, ఇంకా స్వర్గానికి వెళ్ళిన వాడు ఎప్పుడు స్వర్గంలోనే ఉంటారా? అలా అడిగితే ఏం చెప్పారో తెలుసా? మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆ పుణ్య ప్రారంధము పూర్తయ్యే వరకు మాత్రమే స్వర్గంలో ఉంటారంట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నరకంలోకి వస్తారంట. ఇది ఎక్కడ గొడవ? ఎంతో కష్టపడితే పుణ్యకర్మలు చేస్తే స్వర్గానికి వెళ్తాం, కానీ అక్కడ కూడా మన పుణ్య ప్రారంధం పూర్తి అయిపోయే వరకు అక్కడ ఉంటాం, తర్వాత మళ్ళీ నరకంలోకి వచ్చేస్తాము అంటే అయ్యో అనిపించింది. కానీ ఇప్పుడు మనకి జ్ఞానంలో కూడా బాబా అదే చెప్తున్నారు కదా. మీరు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు. ఈ పురుషార్థం యొక్క ప్రారంధం పూర్తయ్యే వరకు సత్యత్రేతాయుగాల్లో స్వర్గంలో ఉంటారు, తర్వాత దిగిపోవడమే. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు, మనం సంగమ యుగంలో ఉన్నాము. మనకి దారి చూపించేటువంటి బాబా దొరికారు. మిగతా అందరూ ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. చాలా అలసిపోయి ఉన్నవాళ్ళు, కల్పపూర్వము దారి తెలుసుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా వస్తూ ఉంటారు. అంటే ఈ కలియుగంలో భక్తి మార్గంలో చాలా ఎదురు దెబ్బలు తిని అలసిపోయి కష్టపడి ఉన్న వాళ్ళందరూ పూర్వకల్పంలో తెలుసుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా దారి తెలుసుకోవడానికి వస్తూ ఉంటారు. మీరు పండాలు అందరికీ దారి చూపిస్తారు. ఇది ఆత్మిక యాత్రకి వెళ్ళే దారి. సూటిగా సుఖధామానికి వెళ్ళిపోతారు. మీరు పండాలు పాండవ సంప్రదాయము. పాండవులు రాజ్యం చెయ్యరు. రాజ్యము పాండవులకి లేదు, కౌరవులకి కూడా లేదు. ఇద్దరికీ కిరీటం లేదు. భక్తి మార్గంలో ఇద్దరికి కిరీటాలు చూపించారు. పాండవులకి కౌరవులకి ఇద్దరికి కిరీటాలు చూపించారు. ఒకవేళ కిరీటాలు ఇచ్చేసినా కానీ ఏమవుతుంది? కౌరవులకి పవిత్రత కిరీటం అయితే ఉండదు కదా. ఉంటుందా? పవిత్రత కిరీటం అయితే ఉండదు. పాండవులకి కూడా లైట్ కిరీటము ఇవ్వడానికి లేదు. ఎందుకంటే పాండవులు కూడా పురుషార్థులు కదా, ఇంకా పురుషార్థం చేస్తున్నారు సంపూర్ణ పావనం అవ్వడానికి. మళ్ళీ నడుస్తూ ఒక్కొక్కసారి పడిపోతారు కూడా. మరి అందుకే కిరీటం ఎవరికి చూపించాలి? ఆ గుర్తులన్నీ కూడా పట్టుకెళ్ళి విష్ణువుకి చూపించారు. ఎందుకంటే విష్ణు పవిత్రుడు కదా. సచయుగంలో అందరూ పవిత్రులు, సంపూర్ణ నిర్వికారులే ఉంటారు. పవిత్రత యొక్క లైట్ కిరీటము ఉంటుంది. ఈ సమయంలోనైతే ఎవరు పవిత్రులు లేరు. సన్యాసులు అంటారు మేము చాలా పవిత్రులని. సన్యాసులు మేము చాలా పవిత్రులని అంటారు. కానీ ప్రపంచమంతా పవిత్రంగా లేదు కదా. సరే, వాళ్ళు పవిత్రంగా ఉన్నారు. ప్రపంచమంతా పవిత్రంగా లేదు కదా. జన్మ తీసుకుంటే మళ్ళీ ఈ వికారి ప్రపంచంలోనే తీసుకోవాలి కదా. ఇది రావణాసుడి యొక్క పతితపురి. పావన రాజ్యము సచయుగము, కొత్త ప్రపంచాన్ని అంటారు. ఇప్పుడు మీకు భగవంతుడు తోటమాలి ముళ్ళ నుండి పూలుగా చేస్తున్నారు. ఆయన పతిత పావనుడు కూడా, నావికుడు కూడా, తోటమాలి కూడాను. తోటమాలి వచ్చారు ముళ్ళ అడవిలో నుండి. ముళ్ళ అడవిలో మీ అందరికీ కమాండర్ అయితే ఒక్కరే. యాదవులకి కమాండర్ చీఫ్ ఎవరు? మీ అందరికీ కమాండరు శివబాబా తోటమాలి. మరి యాదవులకి కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు? శంకరుడు అని చెప్పాలి.
ఎందుకంటే శంకరుడే కదా వినాశనానికి ప్రేరణ ఇస్తూ ఉంటాడు. అసలైతే ఎవరు పని కట్టుకొని వినాశనము చేయించరు. సమయం వచ్చినప్పుడు దానికి అదే యుద్ధం మొదలైపోద్ది. ఎవరైనా కూర్చొని శకునిలాగా డైరెక్షన్ ఇస్తుంటారా? మీరు ఇది చేయండి అది చేయండి అని. శకుని కౌరవుల పక్కన కూర్చొని యుద్ధం చేయడానికే రెచ్చగొడుతుంటాడు. అలాగే ఎవరైనా కూర్చొని డైరెక్షన్ ఇస్తారా వినాశనం చేయడానికి? టైం వచ్చినప్పుడు అదే జరుగుతుంది. శంకరుడి ప్రేరణ వల్లే ముసలం అన్నీ తయారవుతాయని అంటారు. అవన్నీ కథలు ఆ విధంగా తయారు చేశారు. పాత ప్రపంచము కథం అయిపోవలసిందే తప్పకుండా. ఇల్లు పాతగా అయిపోయినప్పుడు కూలిపోతుంది కదా, అది ఎవరైనా కూలగొట్టాలా? కూలగొట్టకపోయినా కూలిపోతుంది, మనుషులు చనిపోతారు. అలాగే ఈ పాత ప్రపంచం కూడా కథం అయిపోతుంది. వీళ్ళంతా కూడా అడుగున పడిపోయి చచ్చిపోతారు. కొందరు మునిగిపోతారు, కొందరు షాక్లో కూడా చనిపోతారు. బాంబ్స్ యొక్క విషవాయువులు కూడా చంపేయచ్చు. పిల్లల బుద్ధిలో ఉంది ఇప్పుడు వినాశనము జరగవలసి ఉంది అని. మనము అవతరి తీరానికి వెళ్తున్నాము. కలియుగం పూర్తయిపోయి సత్యయుగం యొక్క స్థాపన తప్పకుండా జరుగుతుంది. తర్వాత అర్థకల్పము, యుద్ధం అనేదే జరగదు. ఇప్పుడు బాబా వచ్చారు పురుషార్థం చేయించడానికి. ఇది లాస్ట్ ఛాన్స్. వింటున్నారా? బాబా పురుషార్థం చేయించడానికి వచ్చారు. ఏమైనా కానీ ఇది మాత్రము లాస్ట్ ఛాన్స్. ఆలస్యం కానీ చేసారా అకస్మాత్తుగా చచ్చిపోతారు. మృత్యు ఎదురుగా ఉంది. అకస్మాత్తుగా మనుషులు కూర్చొని చచ్చిపోతారన్నమాట. కనీసం చచ్చిపోయే ముందన్నా స్మృతియాత్ర చేయండి. ఏమంటున్నారు? అకస్మాత్తుగా చచ్చిపోతారు, కనీసం చచ్చిపోయే ముందన్నా స్మృతియాత్ర చేయండి. ఇప్పుడు పిల్లలు ఇంటికి తిరిగి వెళ్ళాలి కదా, అందుకే బాబా అంటున్నారు, బచ్చే ఇంటిని జ్ఞాపకం చెయ్యండి, దీనివల్ల అంత్యమతి సుగతి అవుతుంది. అంటే ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి అన్న ధుని మనలో ఉండాలి నిరంతరం. 84 జన్మలు తీసుకొని 84 జన్మల చక్రం పూర్తయిపోయింది, డ్రామా పూర్తయిపోవచ్చింది, నేను ఇంటికి తిరిగి వెళ్ళాలి అన్న ఆలోచన ఎప్పుడు మనసులో ఉంటూ ఉండాలి. అప్పుడు అంత్యమతి సోగతి. ఇంటికి వెళ్ళిపోతాం మనము. అలాగని కేవలం ఇల్లునే జ్ఞాపకం చేస్తే పవిత్రులు అవ్వరు. ఇంకేం జ్ఞాపకం చేయాలి? పూర్తి పవిత్రులు అవ్వాలంటే ఇంటిని జ్ఞాపకం చేయాలి. ఇంకా చెప్పండి, బాబాని కూడా జ్ఞాపకం చేయాలి కదా. బాబాని స్మృతి చేస్తే పాపాలు వినాశనం అయ్యి మీరు మీ ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. అందుకే బాబా స్మృతి చేస్తూ ఉండండి. మీ చార్ట్ రాసుకుంటే తెలుస్తుంది రోజంతట్లో నేనేం చేశాను అని. 5-6 సంవత్సరాల ఆయువు మొదలుకొని తన జీవితంలో ఏమేం చేశారు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. అలాగని మొత్తం అంత టైం అంతా రాస్తూ కూర్చోవాలని కాదు, మన దృష్టిలో ఉంటుంది. రోజంతా ఏం చేసాం? గార్డెన్లో కూర్చొని ఉన్నాం, బాబాని స్మృతి చేసామా? దుకాణంలో ఎవరు గ్రాహకులు రావట్లేదు, అప్పుడు బాబా స్మృతిలో కూర్చొని ఉన్నానా? అది మనసులో నోట్ అవుతుంది కదా. నేను అలా సమయం దొరికినప్పుడల్లా బాబా స్మృతిలో ఉంటున్నానా లేదా అన్నది మనసులో నోటీస్లో ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. నేను భోజనం చేస్తూ ఉన్నాను, ఆ సమయంలో బాబా స్మృతిలో ఉన్నానా లేదా? మొన్న ఒక మురళీలో బాబా చెప్పారు కదా, స్నానం చేస్తున్నప్పుడు కూడా నా స్మృతిలో ఉండండి అని చెప్పారు కదా. ఒకసారి అవ్యక్తవాణిలో కూడా బాబా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఏం చెప్పారంటే, స్నానం చేస్తున్నప్పుడు కూడా బాబాని ఎలా స్మృతి చేయాలట? ఇది వజ్రం యొక్క దేవతామూర్తికి ఈ దేహము ఆలయము, ఈ ఆలయాన్ని నేను శుభ్రం చేస్తున్నాను లోపలున్న ఆత్మ ఏంటి? వజ్ర సమానమైన దేవతామూర్తి. అంటే సంగమ యుగంలో
మరి మన జీవితము, బ్రాహ్మణ జీవితం ఎటువంటిది? వజ్ర సమానమైనది కదా. అందుకని వజ్ర సమానమైన దేవతామూర్తికి ఈ శరీరము దేవాలయము, ఈ మందిరాన్ని నేను శుభ్రం చేస్తున్నాను అనుకోవాలట స్నానం చేసేటప్పుడు. బాబా చెప్పారు, స్నానం చేసేప్పుడు కూడా నా స్మృతిలో ఉండండి, భోజనం చేసేటప్పుడు కూడా నా స్మృతిలో ఉండండి అని. అందుకే అంటున్నారు, మీ దృష్టిలో ఉంటుంది కదా, మీరు గార్డెన్లో కూర్చున్నప్పుడు నా స్మృతిలో ఉన్నారా, రోజంతా కర్మ చేసేప్పుడు బాబా స్మృతి ఉందా? ఉంటుంది కదా. దుకాణంలో కూర్చొని ఉన్నప్పుడు బాబా స్మృతిలో ఉన్నానా ఖాళీగా ఉన్నప్పుడు? ఒకవేళ మీరు రాయాలి అనుకుంటే డైరీ పెట్టుకోవాలి కదా. అసలు ముఖ్య విషయమే ఇది, మనము తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవ్వాలి అని. ఇంటికి తిరిగి వెళ్ళాలి అనుకుంటే అది స్మృతి, అదొక్కటే స్మృతి ఉంటే ఏం పావనం అవరు. శివబాబా స్మృతి చేస్తే పావనం అవుతారు, వికర్మలు వినాశనం అవుతాయి. కానీ ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలని గుర్తుంటే పావనం అవ్వాలని కూడా సోయి ఉంటుంది. లేకపోతే చేయొచ్చులే నెమ్మదిగా అని బద్ధకం వస్తుందన్నమాట. నా పాట పూర్తయిపోయింది, నేను ఇంటికి తిరిగి వెళ్ళాలి అని గుర్తున్న వాళ్ళకి నేను పావనం అవ్వాలి అన్నది, బాబాని స్మృతి చేయాలన్నది కూడా గుర్తుంటుంది. మనము తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవ్వాలి, పావన ప్రపంచానికి యజమానిగా ఎలా అవ్వాలి, పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలి. బాబా వచ్చి జ్ఞానాన్ని అంతా ఇస్తున్నారు. జ్ఞానసాగరుడు బాబా ఒక్కరే. మీరు కూడా ఇప్పుడు అంటారు, బాబా మేము నీ వాళ్ళు అని. ఎల్లప్పుడూ నీ వాళ్ళే, కేవలము మర్చిపోయి దేహాభిమాని అయిపోయాము. ఇప్పుడు మీరు తెలియచేశారు కదా, మేము మళ్ళీ దేహీ అభిమానిగా ఉంటాము. బాబా వచ్చి కదా తెలియచేశారు, మీరు దేహం కాదు ఆత్మ అని. సత్యయుగంలో మనము దేహీ అభిమానిగా ఉండేవాళ్ళం. సంతోషంగా ఒక శరీరం వదిలిపెట్టి వేరొక శరీరం తీసుకునేవాళ్ళం. మరి పిల్లలు ఇవన్నీ కూడా ధారణ చేసి అందరికీ వివరించడానికి యోగ్యంగా తయారవ్వాలి. అప్పుడు చాలామందికి కళ్యాణము జరుగుతుంది. బాబాకి తెలుసు, డ్రామా అనుసారము, నంబర్ వార్ పురుషార్థానుసారము సర్వీసబుల్గా తయారవుతున్నారు. అచ్చా, మీరు ఎవరికైనా కల్పవృక్షము వీటన్నిటి గురించి వివరించగలిగితే అదైతే చాలా సహజమే కదా. ఏమైనా కష్టమా కల్పవృక్షాన్ని గురించి వివరించడం? అది చాలా సహజమే కదా అంటున్నారు బాబా. ఎవరికైనా సరే చెప్పండి, మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి అని చెప్పాలట. ఏం చెప్పాలి? స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని చెప్పాలి ఎవరికైనా సరే. ఆ ఒక్క విషయం అర్థం చేయించాలంటే చాలా విషయాలు చెప్పాలి కదా. ఎందుకు చెయ్యాలి ఇప్పుడు అవన్నీ చెప్పాలి కదా. వేరెవరికి ఆత్మ గురించి కానీ పరమాత్మ గురించి కానీ తెలియదు. కేవలము ఊరికనే చెప్పేస్తే ఎవరికేమీ బాణము తగలదు. భగవంతుడి యొక్క రూపం కూడా తెలుసుకోవాలి కదా. వీళ్ళందరూ కూడా నాటకంలో యాక్టర్స్. ప్రతి ఒక్క ఆత్మ శరీరంలో ఉండి యాక్ట్ చేస్తుంది. ఒక శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరం తీసుకొని మళ్ళీ పాత్ర చేస్తూ ఉంటుంది. ఆ యాక్టర్స్ అయితే డ్రెస్ మార్చుకొని భిన్న భిన్న పాత్రలు చేస్తూ ఉంటారు. మీరు శరీరాన్ని మార్చుకొని పాత్ర చేస్తూ ఉంటారు. వాళ్ళు స్త్రీ పురుషులు ఏ డ్రెస్ అయినా వేసుకుంటారు. పురుషుడైతే కూడా స్త్రీ డ్రెస్ వేసుకోవచ్చు, స్త్రీ అయితే కూడా పురుష వేషము వేసుకోవచ్చు కదా. అలాగే మీరు కూడాను ఆత్మ శరీరం వదిలేస్తే ఇప్పుడు పురుషుడై ఉన్న ఇంకో జన్మలో స్త్రీ అవ్వచ్చు, ఇప్పుడు స్త్రీ ఉంటే ఇంకో జన్మలో పురుషుడు అవ్వచ్చు. పాట కూడా మారుతూ ఉంటుంది. కానీ ఇక్కడైతే ఒకసారి పురుష శరీరం తీసుకున్నారు అంటే
జీవితం అంతా అదే డ్రెస్లో ఉండవలసిందే. మళ్ళీ శరీరం వదిలిపెట్టినప్పుడు అప్పుడు ఏమైనా మారితే మారచ్చు. నేను ఇవాళ దాని గురించి ఆలోచిస్తున్నాను. బాబా 5 స్వరూపాల అభ్యాసం చేయమన్నారు కదా. నేను 5 స్వరూపాల అభ్యాసం చేస్తున్నప్పుడు సత్యయుగం ఆదిలో దేవతా స్వరూపంగా మనది చూసుకోవాలి కదా. నాకు 2 రకాలుగాను దేవతా స్వరూపము గుర్తొస్తుంది. ఒక దేవి రూపంలో, మళ్ళీ దేవతా రూపంలో. ఒక్కొక్కసారి ఇలాగా, ఒక్కొక్కసారి అలాగా. అలా 2 రకాలుగా ఎందుకు వస్తుంది? ఒకటే ఫస్ట్ జన్మలో ఏదో ఒకటే ఉంటుంది కదా. అయితే స్త్రీ దేవిగా జన్మ తీసుకుంటా, లేకపోతే దేవతగా జన్మ తీసుకుంటా కదా. నాకు 2 ఎందుకు వస్తున్నాయి? ఏదో ఒకటే, ఫస్ట్ ఏది అని ఆలోచించుకుంటున్నాను నేను. 5 స్వరూపాల అభ్యాసం చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ జన్మలో దేవిగా జన్మ తీసుకుంటానా, దేవతగా జన్మ తీసుకుంటానా అంటే ఎక్కువగా నాకు దేవత అన్నది అనిపిస్తుంది. కానీ కాదు, నేను దేవి అవ్వాలి. అది ఎందుకు అంటే నేను కృష్ణుడితో పాటు ఉండాలి. అదనమాట నా ఆలోచన. అదే ఈ డ్రామాలోనైతే గడిగడికి డ్రెస్ మార్చేసుకుని ఒకసారి స్త్రీగా ఒకసారి పురుషుడిగా నాటకం చేయడానికి అవ్వదు. ఆ నాటకాల్లో అలా చేస్తారు మనుషులు. కానీ ఈ నాటకంలో ఒకసారి పురుష శరీరం తీసుకున్నారా, జీవితం చివరి వరకు అందులోనే ఉండాలి. నాకు లేదు నేను మార్చుకుంటానంటే అది సహజంగా ఉండదు కదా. ఎవరైనా మార్చుకోవచ్చు కానీ సహజంగా మాత్రం ఉండదు, అసహజంగా అయిపోతుంది. అది హద్దులో డ్రామా, ఇది బేహద్ డ్రామా. మొట్టమొదట ముఖ్య విషయము బాబా అంటారు, నన్ను స్మృతి చెయ్యండి. ఇంకా ఎటు తిరిగినా ఎటు వచ్చినా కూడా అసలు ముఖ్య విషయం ఏంటి? నన్ను స్మృతి చేయండి. అంటే మొన్న అన్నారు కదా బాబా మురళీలో, శివబాబా బ్రహ్మ శరీరంలో వచ్చి నన్నే స్మృతి చేయండి అని చెప్తే కూడా మనుషులు ఈయన చెప్తున్నాడని అనుకుంటారు అన్నారు కదా. అది చెప్పేది ఎవరు? నన్నే స్మృతి చేయండి అని శివబాబా. యోగం అనే మాట ఉపయోగించకండి, ఎందుకంటే యోగం అనేక రకాలుగా నేర్చుకుంటూ ఉంటారు మనుషులు. అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఇప్పుడు బాబా చెప్తారు, నన్ను ఒక్కడనే స్మృతి చేయండి, మళ్ళీ ఇంటిని స్మృతి చేయండి, అప్పుడు మీరు ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. శివబాబా ఈయనలో ప్రవేశించి మనకి శిక్షణ ఇస్తున్నారు. బాబాని స్మృతి చేస్తూ చేస్తూ మీరు పావనమయ్యి వెళ్ళిపోతారు. పవిత్ర ఆత్మ ఎగిరి వెళ్ళిపోతుంది, పావనమై తేలికైపోతుంది, ఎగిరి వెళ్ళిపోతుంది అన్నమాట. ఎంతెంత స్మృతి చేసి ఉంటే, సర్వీస్ చేసి ఉంటే అంత అది ఉన్నత పదవి పొందగలుగుతుంది. స్మృతిలోనే చాలా విఘ్నాలు వస్తాయి. పావనం అవ్వకపోతే ధర్మరాజపురిలో శిక్షలు కూడా అనుభవించవలసి ఉంటుంది. పరువు కూడా పోతుంది, పదవి కూడా పోతుంది. అర్థమైందా? పావనం అవ్వకపోతే ధర్మరాజపురిలో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది, పరువు పోతుంది, పదవి భ్రష్టమవుతుంది. చివరికి అన్ని సాక్షాత్కారాలు అవుతాయి, కానీ ఏమీ చేయలేరు. సాక్షాత్కారం చేయిస్తారు. మీకు ఇంతగా వివరించాను, అయినా కూడా మీరు స్మృతి చేయలేదు, మీ పాపకర్మలు ఇంకా బాకీ ఉండిపోయాయి, ఇప్పుడు అనుభవించండి శిక్ష అని శిక్ష వేస్తారట. అసలు మనకు అనిపిస్తుందా, నాది ఎన్ని జన్మలవి వికర్మలు ఖాతా ఉండిపోయింది, దానికోసం నేను ఎంతగా స్మృతి చెయ్యాలి అని కొద్దిగా అన్న ఆలోచన వస్తుందా? నేను చేస్తున్న స్మృతి నా అనేక జన్మల వికర్మల్ని దగ్ధం చేసుకోవడానికి సరిపోతుందా అని ఎప్పుడైనా చూసుకుంటున్నారా? మరి వికర్మలు మిగిలిపోయాయి అనుకోండి, మిగిలిపోతే ఏమంటారు బాబా? నేను ఎంత చెప్పాను కదా, మీరు స్మృతి చేయలేదు, మీ పాపకర్మలు ఉండిపోయాయి, అయితే సరే ఇప్పుడు అనుభవించండి శిక్ష అని శిక్ష వేస్తారు. ఆ సమయంలో చదువుకోవడానికి ఏమీ టైము ఉండదు. పశ్చాత్తాపడతారు, అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను అని పశ్చాత్తాపడతారు, అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను అని. కానీ శిక్ష అయితే అనుభవించవలసే ఉంటుంది కదా, అప్పుడు చేయగలిగేది ఏమీ ఉండదు. ఆ లాస్ట్ సమయంలో ఇంకేం చేస్తాం? ఏం చేయగలిగేది ఉండదు, ఫెయిల్ అయిపోతారు అంతే. ఇంకా ఆ తర్వాత ఇంకా చదువుకోవడం అన్న ప్రశ్న ఏమీ ఉండదు.
ఈ విషయాన్ని మనం ఎంత సీరియస్గా తీసుకోవాలి. చివరి సమయంలో ఏమవుతుందని బాబా చెప్తున్నారు. ఇంకప్పుడు చదువుకునేది ఏముండదు. ఆ చదువులోనైతే ఫెయిల్ అయిపోతే మళ్ళీ పరీక్ష కడతారు. ఇక్కడైతే ఈ చదువు ఒకసారి పూర్తయిందంటే ఇంక చేసేది ఏమీ లేదు. ఇప్పుడు బాబా చదువు చెప్తుంటే ఈ చదువు యొక్క విలువ అంతగా మనకి తెలియట్లేదు కదా. తెలుస్తుందా? ఒక్క సంగమ యుగంలో మాత్రమే బాబా చదువు చెప్తారు. ఇప్పుడే మనం ఏమైనా చదువుకుంటే చదువుకోవాలని సోయి ఉంటుందా? అంతిమ సమయంలో పశ్చాత్తాపం చేయవలసి వస్తుంది. అందుకని బాబా సలహా ఇస్తున్నారు, బచ్చే ఇప్పుడు చక్కగా చదువుకోండి అని. మనం మురళి ఏ రకంగా వింటున్నాం? ఇది అనేక జన్మల భవిష్య భాగ్యాన్ని తయారు చేసే చదువు అన్నంత విలువగా వింటున్నామా మురళి? అంతేం లేదు విలువ. పిల్లలకి తెలియట్లేదు ఈ చదువు ఎంత విలువైంది, ఈ చదువుతో మనం ఎన్ని జన్మల భాగ్యాన్ని పొందగలుగుతాము అని. బాబా సలహా ఇస్తున్నారు, చక్కగా చదువుకోండి, వ్యర్థ మాటలలో టైం వేస్ట్ చేసుకోకండి, లేకపోతే చాలా పశ్చాత్తాప పడవలసి వస్తుంది. మాయ చాలా ఉల్టా పనులు చేయిస్తుంది. ఎప్పుడూ దొంగతనం చేయని వాళ్ళతో కూడా చేయిస్తుంది. అంటే ఏ జన్మలలోదో సంస్కారం అడుగును ఉండిపోతుంది. ఏ జన్మలలోనో దొంగతనం చేసింది సంస్కారాలు అవి ఇవి ఉండిపోతాయి కదా, వాటిని పైకి తీస్తుంది అన్నమాట మాయ. తీసి అసలు ఈ జన్మలో ఎప్పుడు దొంగతనం చేయకపోతే కూడా ఇప్పుడు చేయాలనిపించేలాగా చేస్తుంది. అలాగని దొంగతనం అంటే ఏదో 10 లక్షలు దొంగతనం చేస్తేనే దొంగతనం అని ఏం కాదు కదా. హిందీలో సామెత ఉంది ఏంటంటే కక్కకా చోర్ సో లక్కకా చోర్. చెత్త ఏదైనా దొంగతనం చేస్తే కూడా, 1,00,000 దొంగతనం చేస్తే కూడా దొంగే. అర్థమైందా? ఇది చెత్త వస్తువే కదా, ఏమైంది అని ఎవరికి చెప్పకుండా తెలియకుండా తీసుకోకూడదు ఎవరిదైనా సరే. అట్లా చెత్త దొంగతనం చేస్తే కూడా దొంగే, 1,00,000 దొంగతనం చేస్తే కూడా దొంగే. ఆ దొంగతనం చేసే సంస్కారం అనేది మనలో ఒకవేళ ఎప్పుడైనా అలాంటి ఆలోచన వస్తే ఎక్కడో అడుగున నాలో ఈ సంస్కారం ఉండి ఉంటుంది, అందుకే ఆలోచన వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను దీన్ని యోగం చేసి భస్మం చెయ్యాలి అని అనుకోవాలి. నాలో ఎక్కడో దొంగతనం యొక్క సంస్కారం ఏ జన్మలోదో ఉంది, పైకి వచ్చేసింది, దీన్ని నేను సమాప్తి చేయాలి అని అనుకోవాలి. అంతే తప్ప దొంగతనం మాత్రం చేయకూడదు. మాయ చేయించడానికి ప్రయత్నిస్తుంది. తర్వాత గుర్తొస్తుంది, మాయ నన్ను మోసం చేసింది ఫలానా సమయంలో అని. లాస్ట్ సమయంలో ఇవన్నీ గుర్తొస్తాయి. ఫలానా సమయంలో మాయ నన్ను మోసం చేసింది కదా అని. కావాలంటే బాబాకి ఒకవేళ మనం బాబా దగ్గర వచ్చిన తర్వాత కూడా మాయ ఏమన్నా మనం ప్రలోభ పెట్టి పొరపాట్లు చేయించి ఉంటే అవన్నీ బాబాకి లెటర్లో రాసి బాబా దగ్గర లెటర్ వెయ్యాలి. ఆ చదువులోనైతే ఫెయిల్ అయిపోతే మళ్ళీ చదువుకుంటారు. ఈ చదువు పూర్తయిపోతుంది, మళ్ళీ చదవడం, మళ్ళీ పరీక్షలు రాయడం అనేది ఉండదు. అంతిమ సమయంలో పశ్చాత్తాప పడకుండా ఉండడం కోసం బాబా సలహా ఇస్తున్నారు, బచ్చే చక్కగా చదువుకోండి అని. కానీ మనము ఈ చదువు పైన అంత విలువ ఇచ్చి చదువుతున్నామా? ఈ చదువు వల్ల మనకి 21 జన్మలకి భాగ్యం, భవిష్య భాగ్యం తయారవుతుంది అని అంత విలువతో చదువుతున్నామా? వ్యర్థమైన మాటలలో టైం వేస్ట్ చేసుకోకండి, లేకపోతే చాలా పశ్చాత్తాప పడవలసి ఉంటుంది. మాయ చాలా ఉల్టా కర్మలు చేయిస్తుంది. ఎప్పుడు దొంగతనం చేయని వాళ్ళతో కూడా చేయిస్తుంది. తర్వాత ఎప్పుడో గుర్తొస్తుంది, మాయ మమ్మల్ని మోసం చేసింది, మోసపోయాము అని. హిందీలో ఒక సామెత ఉంది, కక్కకా చోర్ సో లక్కకా చోర్ అని. అంటే చెత్త దొంగతనం చేసిన, 1,00,000 దొంగతనం చేసిన దొంగే అని. అంటే మేము చిన్న వస్తువే కదా తీసుకున్నాము అని అలా అనుకోకూడదు. చెప్పకుండా ఏదైనా తీసుకోవడం, అడగకుండా తీసుకోవడం, అది కూడా దొంగతనంలోకే వస్తుంది. ఏదో చాలా 1,00,000 దొంగతనం చేయాలని ఏమీ లేదు. అక్కడ మనలో దొంగతనం యొక్క సంస్కారము తయారవుతుంది అన్నమాట. దానివల్ల మాయ చాలా ఉల్టా కర్మలు చేయిస్తుంది.
మొదట మనసులో ఆలోచన వస్తుంది, ఫలానా వస్తువు తీసుకోవాలి అని. బుద్ధి అయితే బాబా ఇచ్చారు కదా, ఇది రైటా రాంగా అని దివ్య బుద్ధి ఇచ్చారు. ఈ వస్తువు తీసుకుంటే రాంగ్ అవుతుంది, తీసుకోకుండా ఉంటే రైట్ అవుతుంది అని మనకు అర్థమవుతుంది కదా. మరి ఏం చెయ్యాలి అన్నది మనం నిర్ణయించుకోవాలి. పవిత్రంగా ఉండడమే మంచిది కదా. సాంగత్యంలోకి వచ్చి ఎప్పుడు లూజ్ అవ్వకూడదు అన్నమాట. ఒక్కొక్కసారి సాంగత్యం ఎటువంటిది దొరుకుతుందంటే, చాలా స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా ఉండాలి అనుకునే వాళ్ళకు కూడా సాంగత్యం ఎటువంటిది దొరుకుతుందంటే, వాళ్ళు అంటారు ఏం పర్వాలేదు, ఇలా చేసినా పర్వాలేదు, అలా చేసినా పర్వాలేదు అని అంటారు. అని అలాంటి ఎంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళని కూడా లూజ్ చేసేస్తారు. అందుకని సాంగత్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము సోదరులు నామరూపాల్లో ఎందుకు చిక్కుకోవాలి? అభిమానంలోకి రాకూడదు. కానీ మాయ చాలా ప్రబలమైనది. మాయ రాంగ్ కర్మలు చేయించాలని ఆలోచన రప్పిస్తుంది. బాబా అంటారు మీరు రాంగ్ కర్మలు చేయకూడదు అని. యుద్ధం జరుగుతూ ఉంటుంది. మాయ రాంగ్ కర్మలు చేయడానికి ఆలోచన రప్పిస్తుంది. బాబా ఏమో రాంగ్ కర్మలు చెయ్యొద్దు అంటారు. రెండింటి మధ్యన యుద్ధం జరుగుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒక్కొక్కసారి పడిపోతారు కూడాను. మళ్ళీ రైట్ బుద్ధి అనేది రాదు. అందుకే బాబా అంటారు, అక్కడ మనకి చిన్న వస్తువైన ఏదైనా తీసుకోవాలనే ఆలోచన వచ్చింది అంటే మనలో ఈ దొంగతనం యొక్క సంస్కారాలు తయారవుతున్నాయి అని గ్రహించుకోవాలి. ఎందుకంటే నేను చిన్న వస్తువే కదా తీసుకున్నానని అనుకోకూడదు. అక్కడ వస్తువు కాదు పోయింది, ఉన్నది మన సంస్కారాలు పాడైపోతున్నాయి. దాని గురించి అటెన్షన్ పెట్టుకోవాలి. సంస్కారాలు పాడైతే కనుక మనకి ఉన్నతమైన జన్మ రాదు, ఉన్నతమైన పదవి రాదు. ఒకవేళ మనలో దొంగతనం యొక్క సంస్కారాలు తయారైనాయి అనుకోండి, భవిష్యత్తులో ఉన్నతమైన భాగ్యము, ఉన్నతమైన జన్మ, పదవి ఎలా వస్తుంది? రాదు కదా. అందుకని చాలా అటెన్షన్ చిన్న విషయాలపైన కూడా ఉండాలి. ఒకసారి కానీ పడిపోయారంటే మళ్ళీ రైట్ బుద్ధి అనేది రావడం చాలా కష్టం అవుతుంది. మనము రైట్ కర్మలే చెయ్యాలి. గుడ్డి వాళ్ళకి చేతికర అవ్వాలి. అది అన్నిటికంటే మంచి పని. శరీర నిర్వహణ కోసము సమయం అయితే ఉంది కదా. రాత్రిపూట నిద్ర కూడా పోకూడదు. రాత్రిపూట నిద్రపోవాలి. మళ్ళీ ఆత్మ అలసిపోతుంది కదా, అలసిపోతే నిద్రపోతారు. శరీరం కూడా నిద్రపోతుంది. ఆత్మ కూడా నిద్రపోతుందా? ఆత్మ నిద్రపోతుంది, శరీరము నిద్రపోతుంది. శరీర నిర్వహణ కోసము, విశ్రాంతి కోసము టైం ఉంది కదా. మిగతా సమయంలో సర్వీస్లో నిమగ్నం అవ్వాలి. స్మృతి చార్ట్ కూడా రాయాలి. రాస్తారు కూడా బాబాకి. బాబా నడుస్తూ ఫెయిల్ అయిపోతున్నాము అని. దేనిలో ఫెయిల్ అవుతున్నారు? బాబా స్మృతిలో ఉండడము, ఈ విషయాల్లో ఫెయిల్ అయిపోతున్నారు. బాబాని స్మృతి చేయడం లేదు. సర్వీస్ చేయకపోతే రాంగ్ కర్మలు జరుగుతూ ఉంటాయి. अच्छा मीठे मीठे सिक्किलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. వ్యర్థమైన మాటలలో టైం వేస్ట్ చేసుకోకూడదు. మాయ ఎటువంటి ఉల్టా కర్మలు చేయించకుండా శ్రద్ధ పెట్టుకోవాలి. సాంగత్య దోషంలోకి వచ్చి ఎప్పుడూ లూజ్ అవ్వకూడదు. దేహాభిమానంలో వచ్చి ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకోకూడదు. రెండో పాయింట్, ఇంటిని జ్ఞాపకం చేయడంతో పాటు బాబాని కూడా జ్ఞాపకం చెయ్యాలి. స్మృతి చార్ట్, డైరీ పెట్టుకోవాలి. నోట్ చెయ్యాలి. రోజంతా మేము ఏమేం చేశాము, ఎంత సమయం బాబా స్మృతిలో ఉన్నాము అని. వరదానము. ఉదార చిత్తం యొక్క విశేషత ద్వారా స్వయం మరియు సర్వుల కళ్యాణము
సర్వుల ఉద్ధారము చేసేటువంటి ఆధారమూర్తి ఉదారమూర్తి అవ్వండి. ఉదారచిత్తులు అనగా సదా ప్రతి కార్యంలో పెద్ద మనస్సు ఉండేవాడు. తన గుణాలతో ఇతరులను కూడా గుణవాన్గా తయారు చేయడంలో సహయోగి అవ్వాలి. మనం ఏదైనా గుణాలు ధారణ చేస్తున్నప్పుడు మనని చూసి వేరే వాళ్ళకి కూడా ఆ గుణాలు ధారణ చేయాలని అనిపిస్తుంది కదా, ఎగ్జాంపుల్ ఉంటాం కదా. అదే బాబా అంటున్నారు, తన గుణాలతో ఇతరులను కూడా గుణవాన్గా తయారు చేయడానికి సహయోగి అవ్వాలి. శక్తి లేదా విశేషత నింపుకోవడంలో సహయోగి అవ్వాలి. అనగా మహాదాని విశాల హృదయులు అవ్వడమే ఉదార చిత్త ఆత్మ యొక్క విశేషత. అలాంటి విశేషత సంపన్న ఆత్మలే ఆధారమూర్తి ఉదారమూర్తి అవ్వడంలో సఫలత యొక్క వరదానాన్ని పొందుతారు. ఎందుకంటే సేవకి ఆధార స్వరూపం అవ్వడము అనగా స్వయం మరి సర్వుల యొక్క ఉద్ధారానికి నిమిత్తము అవ్వడం. మీరు బాబా ఇద్దరు ఈ విధంగా కంబైన్డ్గా ఉంటే మూడో వాళ్ళు ఎవరు మిమ్మల్ని వేరు చేయలేరు. ఓం శాంతి. ప్రదాతా జ్ఞానం ప్రదీపా ఈ బ్రతుకంత నీకై సమర్పింతునయ్యా. జీవన ప్రదాతా జ్ఞానం ప్రదీపా ఈ బ్రతుకంత నీకై సమర్పింతునయ్యా. నా ప్రాణానికన్నా
శాంతులన్నీ తృణప్రాయమేను నా సంకల్ప శంఖము పూరింతు నీకై విశ్వాసమిచ్చే భరోసా నాలోని స్వప్నము సాకారముగా తుది శ్వాస వరకు ప్రేమింతు నిన్నే ఇదే భాగ్యమంటూ సుఖించేను నీతో ఒకే కోరికయ్యా ప్రపంచము ఎలా ప్రభో నీవే చాలు నా ప్రాణానికన్నా ప్రాణము నీవే ఇలా నన్ను నేనే సమర్పింతుకుందు జీవన ప్రదాత జ్ఞాన ప్రదీప ఈ బ్రతుకంత నీకై సమర్పింతునయ్యా జీవన ప్రదాత జ్ఞాన ప్రదీప ఈ బ్రతుకంత